నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మనకి ఉసిరికాయ సీజన్ కదండి. ఇప్పుడు ఈ ఉసిరికాయ సీజన్లో మనం ఏమేమి రెసిపీలు చేయగలుగుతాం అవన్నీ చేసేసుకుందాం అండి. మన సీజన్ అయిపోతే దొరకవు కదా. దానికోసం ఆల్రెడీ మన ఛానల్లో ఉసిరికాయతో మురబ్బీ చేసి పెట్టాము, క్యాండీ చేస్తున్నాము, ఉసిరికాయ నిలవ పచ్చడి చేస్తున్నాము. ఇప్పుడైతే ఉసిరికాయ రోటి పచ్చడి చేసుకుందామండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ అండి: ఉసిరికాయలు పావు కేజీ తీసుకున్నాను, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, జీలకర్ర, తెల్లగడ్డలు, రాళ్ళుప్పు, పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇదండి ఉసిరికాయలు శుభ్రంగా కడిగి తుడిసి ఇలా పీసెస్గా కట్ చేసుకుందాం. మొదటగా ఇప్పుడు స్టవ్ అంటించి ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిందండి. మనం మొదటగా ఎండుమిర్చి వేసి బాగా వేపేసుకుందాము. దోరగా వేపుకుందాము. ఈ ఎండుమిర్చి బాగా వేగిపోయాయండి. ఇవి తీసి మనం పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉందండి. మనం సన్నగా తరిగి పెట్టుకుందాం కదా ఉసిరికాయ ముక్కలు, ఇవి వేసేసుకుందాం. ఇవి బాగా మగ్గిపోతాయండి. మనం మూత పెట్టి మగ్గించుకుందాం. ఈ మగ్గేలోపు మనము ఈ జీలకర్ర, ఎల్లుల్లి రోట్లో వేసి దంచుకుందాం. ఆ మిర్చి చల్లారిలోపు మనం జీలకర్ర మెత్తగా దంచేసుకుందామండి. ఇది పచ్చి జీలకర్ర, వేపొద్దు. ఇదండి మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుకోవాలి, ఇది మగ్గే వరకు. ఇవి త్వరగానే మగ్గిపోతాయండి ఈ ఉసిరికాయలు అనేవి. జీలకర్ర బాగా నలిగిపోయిందండి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని మెత్తగా పొడి చేసుకుందాం. రోలు లేని వాళ్ళండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు. రోలు అందుబాటులో ఉంటే రోట్లో వేసుకున్న పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఈ పొడి మెత్తగా వస్తే బాగుంటుంది పచ్చడికి. ఇప్పుడు రుచికి సరిపడేంత కల్లుప్పు వేసుకుందామండి. ఇదండి బాగా మగ్గిపోయాయి ఇవి. మనం ఆపేసేయచ్చు, చూద్దాం. ఇదండి ఇలా కట్ చేస్తే కట్ అయిపోతున్నాయి అంటే మగ్గిపోయినట్టు. స్టవ్ ఆపేసుకుందాం, చల్లారి పెట్టుకుందాం స్టవ్ ఆపేసి. ఇప్పుడు మనం ముందుగా ఒలిసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ఇవి కూడా వేసి మెత్తగా దంచేసుకుందాం. ఇవన్నీ మెత్తగా నలిగిపోయాక మనం ముందుగా మగ్గబెట్టి పెట్టుకున్నాం కదండి, చల్లారి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు కూడా వేసి దంచేసుకుందాం. పచ్చడి మెత్తగా అన్నీ కలిపి బాగా పచ్చడి చేసుకోవాలండి. ఇలాగా మెత్తగా నలిగిపోయిందండి పచ్చడి కూడా, చూసారు కదండి. ఇప్పుడు మనం ముందుగా పిండి పెట్టుకున్నాం కదండి నిమ్మరసం, ఇది కూడా వేసి కలిపేసుకుందాం. అందులో కొంచెం పచ్చడి లూజ్ అవుతుంది. ఇది సి విటమిన్ పుష్కలంగా ఉంటాయండి ఈ ఉసిరికాయల్లో. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిదండి ఇది. ఈ సీజన్లో ఇవి కంపల్సరీగా తింటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఈ పచ్చడి తీసేసి మనం పోపు వేసుకుందామండి. ఇదండి అంతా మొత్తం పచ్చడి మొత్తం తీసి ఒక బౌల్లోకి పెట్టుకొని మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం రండి. పోపు కోసం మనం స్టవ్ అంటించుకొని ఒక కళాయి పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ పచ్చడి టేస్ట్ అంతా ఈ పోపులోనే ఉంటుందండి. పోపు చక్కగా కుదిరితే పచ్చడి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆయిల్ వేడైందండి. మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి పోపు దినుసులు, ఇవన్నీ వేసేసుకుందాం. ఒక 2 ఎండుమిరపకాయలు వేపుకుందాం, తుంచి వేసేసుకుందాం వాటిని కూడా. తాలింపు వేగిపోయిందండి. మనం ముందుగానే కచ్చాపచ్చ దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకుందాం. కొద్దిగా వెల్లుల్లి పచ్చళ్ళలో వేసాం కదండి, పోపులో కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి, పోపులో మంచిగా ఉంటుంది. పోపు మొత్తం వేగిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని కొద్దిగా ఇంగు వేసుకుందామండి. మనం దీనిలో ఈ పోపులోనే వేసేసుకుందాం. ఇంగు కూడా మొత్తం కలిపేసుకుందాము. ఇక పోపు మనం పచ్చళ్ళలో వేసేసుకుందామండి. ఇదండి మనం ఈ పోపు మొత్తం పచ్చళ్ళలో వేసేసుకుందాం.
ఇంతేనండి, ఎన్నో పోషకాలు ఉన్న మన ఉసిరికాయ రోటి పచ్చడి తయారైపోయింది. ఇది మీరు కూడా చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.